హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజైతే మనకు ఒక పోస్ట్ రావడం అయితే జరిగింది. అది దేనికి రిలేటెడ్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇంటర్లింక్లో కొత్త డాష్ బోర్డ్ అనేది రాబోతుంది అనమాట. సో అది ఎలా ఉండబోతుంది ఏంటి అవన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాం. ఇంకోటి ఏంటంటే మనకి వీసా కార్డ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అందరికీ ఫ్రీగా ఇస్తారా, అసలు ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. దానికి ఒక ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ కొంతమందికి ఆల్రెడీ కూడా వీసా కార్డ్స్ అయితే ఇచ్చారు. అవి ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు మనకి డిలే చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి పోస్ట్ అయితే చూద్దాం. ఇక్కడ మీ హ్యూమన్ నోడ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇంటర్లింక్లో కొత్త యూఐ డాష్ బోర్డ్ అనేది రాబోతుంది. దీని ద్వారా మీ మైనింగ్ పనితీరు ఇవన్నీ కూడా ఒకే చోటు స్పష్టంగా అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు అనమాట. సో అదేంటనేది క్లియర్గా అయితే చూద్దాం, అది ఎలా చూపిస్తున్నారు ఏంటనేది. ఇక్కడ డైలీ మైనింగ్ రేట్, మీరు ప్రతిరోజు ఎన్ని టోకెన్స్ని సెషన్స్ అంటే మనకి 6 సెషన్స్ ఉంటాయి కదా రోజు. సో 6లో మనం ఎన్ని కంప్లీట్గా చేస్తున్నాం అనేది వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ మొత్తం లభించినటువంటి సెషన్స్లో పోలిస్తే మీ యాక్టివిటీ ఎంత ఉంది అనేది చూస్తారు. ఇంకా రోజు కన్సిస్టెంట్గా ఉన్నారా లేదా, మైనింగ్ చేస్తే మీ హ్యూమన్ నోడ్ అనేది స్ట్రాంగ్గా అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా చూస్తారనమాట. మనం మైనింగ్ చేస్తున్నామా, రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాము, మన యాక్టివిటీ ఎలా ఉంది ఏంటనేది చూస్తారు. నెక్స్ట్ గ్రూప్ మైనింగ్ రేట్ అనేది, దాని గురించి కూడా చెప్తున్నారు. మీరు గ్రూప్ మైనింగ్లో ఎన్నిసార్లు విజయవంతంగా రివార్డ్స్ క్లెయిమ్ చేశారనేది కూడా వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారని అయితే చెప్తున్నారు. మీ టీము లేదా గ్రూప్ ఎంత యాక్టివ్గా ఉంది, ఇంకా టీమ్ యాక్టివిటీ కూడా ఇక్కడ చాలా ముఖ్యమని అయితే చెప్తున్నారు. ఇక్కడ బర్న్డ్ సైకిల్స్కి సంబంధించి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మీ అకౌంట్స్లో ఎన్నిసార్లు టోకెన్స్ బర్న్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారని అయితే చెప్తున్నారు. అంటే మన బర్న్ హిస్టరీ అనేది చూస్తారని అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అదైతే ఖచ్చితంగా చూస్తారనమాట. ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ అండి మనకైతే, ఎందుకంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చేటప్పుడు ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది మీ యాక్టివిటీ హిస్టరీని ట్రాన్స్పరెంట్గా రికార్డ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా బర్న్ తక్కువగా ఉంటే మీ ప్రొఫైల్ చాలా బలంగా ఉంటుందని చెప్పేసి అర్థం అనమాట. ఇంకేం చెప్తున్నారంటే మెయిన్ పాయింట్స్ ఏం చెప్తున్నారంటే ప్రతి మైనింగ్ సెషన్ కూడా చాలా ముఖ్యమే, ప్రతి క్లిక్ మీ ఫ్యూచర్ రివార్డ్స్ను నిర్ణయిస్తుంది అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఎవరు కూడా మైనింగ్ని టైం టు టైం చేయకుండా స్కిప్ చేయొద్దండి. మ్యాక్సిమం వీలైనంత వరకు చేద్దాం. ఒకవేళ అవ్వదు అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, ఓకే పర్లేదు. ఎందుకంటే వాళ్ళ మొబైల్లో కానీ వాళ్ళు ఒకవేళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి కుదరదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళైతే ట్రాన్స్పరెంట్గా రికార్డ్ చేస్తూ ఉంటారు అని క్లియర్గా అయితే చెప్తున్నారు. బర్న్ హిస్టరీ చాలా తక్కువగా ఉండాలంటే చెప్తున్నారు. ఇంకా ప్రతి క్లిక్ కూడా మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది రివార్డ్స్ గురించి అని అయితే చెప్తున్నారు. వెరిఫికేషన్ కానీ ప్రియారిటీ కానీ రివార్డ్స్ ఇవన్నీ కూడా మన కన్సిస్టెన్సీ మీద ఆధారపడి ఉంటాయని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇంకా మైనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు ఈరోజే స్టార్ట్ చేయండి, రెగ్యులర్గా మైనింగ్ అనేది చేస్తూ ఉండండి, హెచ్సిఎస్ని పెంచుకోండి అని అయితే ఈ యొక్క ఏదైతే పోస్ట్ ఉంటుందో ఈ పోస్ట్లో చెప్పారనమాట. సో మన ఇంటర్లింక్లో కొత్తగా ఒక డాష్ బోర్డ్ అనేది వస్తుంది. అప్పుడు మన యాక్టివిటీ మనకే అర్థమైపోతుంది క్లియర్గా. సో ఆ డాష్ బోర్డ్లో ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అనేది అవుతుంది కాబట్టి మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీసా కార్డ్స్ గురించి రెగ్యులర్గా చాలామంది అయితే అడుగుతున్నారండి. సో వీసా కార్డు ఎప్పుడు వస్తుంది, ఫ్రీగా ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఒక ప్రాసెస్ అనేది మనం అందరూ కూడా గమనించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే వీసా కార్డు మనకి ఇచ్చే ముందు కొన్ని ప్రాసెస్లు అనేవి జరుగుతాయి అన్నమాట బ్యాక్ ఎండ్లో. అదేమేమి జరుగుతాయంటే ఎవరైతే టాప్ 15 లీడర్స్ ఉన్నారో, గ్లోబల్ లీడర్స్ అంటే మన మహేష్ మ్యాగ్నస్ సార్ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ అనమాట. సో ఈ 15 మెంబర్స్కి కూడా ఫస్ట్ టెస్టింగ్ పర్పస్ లాగా ఎర్లీ యాక్సెస్ లాగా వీసా కార్డ్ అయితే వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసారు కొన్ని రోజుల క్రితమే. ఇప్పుడు వాళ్ళు టెస్టింగ్ పర్పస్లో అయితే ఉందన్నమాట. ఒక 2 to 3 వీక్స్ వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అంతా కూడా కరెక్ట్గానే ఉంది, బాగా వర్క్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు మనకు కూడా
ఈ ఇంటర్లింక్కి సంబంధించి వీసా కార్డ్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది మనకు కూడా క్లియర్గా అయితే చెప్తారనమాట. దీనికి సంబంధించి నేను లాస్ట్లో ఒక వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, వాళ్ళు వీసా కార్డ్ని యూజ్ చేసుకొని ఎలా పేమెంట్స్ చేసుకుంటున్నారనేది. సో అదైతే గమనించండి. ఇంకా వీసా కార్డ్ మనకి ఫ్రీగా ఇస్తారా లేదా అని చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తారు. ఇది మనకు ఆల్రెడీ చెప్పారు కూడా. మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయాలని అనుకోవట్లేదు, అందరికీ కూడా వీసా కార్డ్ని ఫ్రీగా ఇస్తామనే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందనమాట. సో ఇదైతే గమనించండి. నెక్స్ట్ మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో గిఫ్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి నేను నిన్న నైట్ అయితే వీడియో చేశాను. సో అదైతే చూడండి. మనకి న్యూ ఇయర్ స్వాప్ పార్టీ కూడా ఉండబోతుంది అనమాట. ఈ స్వాప్ ఆప్షన్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను. సో స్వాపింగ్ ఆప్షన్ కనుక మనకి ఇస్తున్నట్లయితే చాలామంది కమ్యూనిటీ ఇంటర్లింక్లోకి రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన ఇండియాలో 2 రాష్ట్రాల వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క ఇంటర్లింక్ని బాగా చేస్తున్నారు. ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ కూడా మనం కవర్ చేయాలంటే వీలైనన్ని ఎక్కువ మందిని రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. వేరే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా మీరు ఇంటర్లింక్ని చెప్పినట్లయితే వాళ్ళు కూడా జాయిన్ అవుతారనమాట. సో అలాగా మనకి కమ్యూనిటీ గ్రోత్ రావడం వల్ల లిస్టింగ్ కూడా త్వరగా అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. లిస్టింగ్ ఒక 5 సంవత్సరాల వరకు అవ్వదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. 5 సంవత్సరాలు కాదండి, ఈ సంవత్సరంలోనే అవుతుందన్నమాట. కాకపోతే మనకి మార్చిలో అవుతుందో ఏప్రిల్లో అవుతుందో అనేది క్లారిటీ అయితే రాలేదు. అది కమ్యూనిటీ గ్రోత్ బట్టే ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ లోపల వీళ్ళని ఎక్కువ రిఫర్స్ని చేయడానికి అయితే ట్రై చేయాలి. అప్పుడు మనకే బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇదైతే గమనించండి. ఇంక ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకి జనవరి ఎండింగ్లోకి అయితే రావచ్చు అనమాట. సో అది వచ్చే వెరిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎర్లీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో అంబాసిడర్స్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను, ఆ వీడియో చూడండి, మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎవరు కూడా వచ్చిన ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకూడదని అయితే అనుకుంటున్నానండి. మన ఛానల్ తరపున ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా అయితే నా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇతర మైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇంటర్లింక్ తర్వాత మనం వాటికి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. సో ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం జెన్యూన్గా సంపాదించుకునేటటువంటి ఆ ప్లాట్ఫామ్స్ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన సెకండ్ ఛానల్ ఎస్కే మైనింగ్ వరల్డ్ ఉంది. సో ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా వెరిఫైడ్ ఐటీఎల్జీకి సంబంధించి ఆల్రెడీ నేను హెచ్సిఎస్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటే మనకి త్వరగా వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రావచ్చు అని చెప్పేసి చెప్పాను కదండి. సో ఆ విషయాల మీద అయితే మీరు కొంచెం ఫోకస్ అనేది చేయాలి. మ్యాక్సిమం సింపుల్గా చెప్పాలంటే మీరు చేయాల్సిన వర్క్ రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉండడమే. సో ఎందుకంటే ఇంకా ఎక్కువ వర్క్ కూడా మనకైతే ఎక్కువగా ఉండదన్నమాట. సో ఇవైతే మనం చేస్తూ ఉండాలి. వీలైనన్ని 6 సెషన్స్ కనుక చేసినట్లయితే చాలా ఫాస్ట్గా హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది. ఇంకా అంతేకాకుండా గ్రూప్ మైనింగ్ కూడా చాలా ఇంపార్టెంటే అని అయితే చెప్తున్నారు. సో అది కూడా మనం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు వీసా కార్డ్స్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు మనకి. ఆ వీడియో నేను ఇక్కడ అటాచ్ చేస్తానండి, చూడండి. ఇలా మనం కూడా ఫ్యూచర్లో అయితే మనకి వీసా కార్డ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఈ ఆప్షన్ చాలామందికి నచ్చపోవచ్చు. ఆ వీడియో అయితే చూడండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు గ్రాసరీ అంటే షాపింగ్ చేసేసి ఆ తర్వాత బిల్ పేమెంట్స్ కోసం వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు ఈ విధంగా వీసా కార్డ్ని యూజ్ చేసుకొని ఆ బిల్ కూడా తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ వీడియోలు అయితే చూడొచ్చు. సో ఇదైతే చాలా మంచి విషయం అండి. ఇది మనకి అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో టాప్ 15 మెంబర్స్ వాళ్ళలో కొంతమంది ఈ వీడియోని అయితే షేర్ చేశారనమాట ట్విట్టర్లో. మీకు కూడా తెలియడానికి ఇలా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇంటర్లింక్లో చాలామంది కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట టోకెన్స్. అదైతే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. చాలామంది చాలా త్వరగా తెలుసుకొని మైనింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు జెన్యూన్ అని చెప్పేసి నమ్మి. వాళ్ళందరూ కూడా చాలా లక్కీ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఎక్కువగా వాళ్ళు టోకెన్స్ని సంపాదించుకోగలుగుతున్నారు.
ఇంకా హాల్వింగ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పిన తర్వాత మనకి ఒకేసారి 50% తగ్గిస్తే చాలామంది అంటే ఫీల్ అవుతారని చెప్పేసి కొద్దిగా తగ్గిస్తున్నారా అని చెప్పేసి మీకు ఎంత తగ్గుతున్నాయని నేను కామెంట్స్లో అడగమన్నాను కదండి. చాలామంది అయితే చెప్పారు మాకు తగ్గుతున్నాయని చెప్పేసి. సో ప్రాబ్లం అయితే లేదు, మనకి తగ్గడం వల్ల ఫ్యూచర్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది రోజుకి తగ్గించడం జరుగుతుంది అనుకుంటా. మేబీ అది అఫీషియల్ పోస్ట్ వస్తే నేనైతే చెప్తాను అనమాట. సో ఇదైతే గమనించండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.